కొత్తగా పెళ్లి చేసుకున్న బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కి, ఆయన భార్యకి కామెంట్ చేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మన ఛానల్ తరఫున చూపిద్దాం ఈ కామెంట్స్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో. ఖచ్చితంగా ఈ వీడియో తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తా. కామెంట్స్ వాళ్ళు చూస్తారు. సో, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బెల్లంకొండ ఫ్యామిలీ అనో, బెల్లంకొండ కపుల్ అనో కామెంట్ చేయండి. మా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంటే అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి అయిన 'అల్లుడు సూను' సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ హీరో ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. మాస్ ఇమేజ్ కోసం కొన్ని కష్టాలు పడుతున్నటువంటి శ్రీనివాస్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే కొన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. అయితే రీసెంట్‌గా సోషల్ మీడియాలో బెల్లంకొండ శ్రీనివాస్ పెట్టినటువంటి ఒక పోస్ట్ టాలీవుడ్‌లో ఒక పెద్ద సీరియస్ డిస్కషన్‌కి తెరలేపింది. సాధారణంగా హీరోలు తమ వ్యక్తిగత విషయాల్ని చాలా రహస్యంగా ఉంచుతారు. కానీ శ్రీనివాస్ మాత్రం ఒక్కసారిగా తన భార్య గురించి పోస్ట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ అంశం. పెళ్లి చేసుకోకుండా నా పెళ్ళాం అంటూ అతను చేసినటువంటి పోస్ట్ అంటే రీసెంట్‌గానే పెళ్లయింది. పెళ్ళికి ముందు పెట్టినటువంటి పోస్ట్ అనమాట ఇది. సో, ఆ సీక్రెట్ పోస్ట్ ఏంటి అని ఇంటర్నెట్‌లో జనాలందరూ ఆరాధిస్తున్నారు. పెళ్ళికి ముందు పెట్టిన పోస్ట్ గురించి. ఇతని అంటే బెల్లంకొండ శ్రీనివాస్ యొక్క పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా మనం వార్తలు వింటున్నాం, ఫోటోలు చూస్తున్నాము. వెడ్డింగ్ కూడా బాగా జరిగింది. అతను ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నారు అని ఎప్పటినుంచో వార్తలైతే చాలా స్ట్రాంగ్‌గా వచ్చాయి. గతంలోనేమో ఒక హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేటువంటి వార్తలొచ్చాయి. వీటన్నిటికి చెక్ పెడుతూ కావ్య అనేటువంటి అమ్మాయితో ఉన్నటువంటి ఫోటోని కొన్నాళ్ళ క్రితం అతను షేర్ చేశాడు. ఆ ఫోటోలో వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉండడమే కాకుండా పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఉన్నట్టు కూడా కనిపిస్తోంది ఆ ఫోటో. వేరే ఎవరిదో పెళ్లికి వెళ్లారు. సో, దీంతో బెల్లంకొండ శ్రీనివాస్‌కి రహస్యంగా పెళ్లయిపోయిందంటూ కూడా కొంతమంది పుకార్లు లేవనెత్తారు కొన్నాళ్ళ క్రితం. అయితే ఫోటోలో చూసిన వాళ్ళు అసలు ఈ కావ్య ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అని గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు. ఆ ఫోటోస్ అతను పోస్ట్ చేసిన తర్వాత. శ్రీనివాస్ పెట్టినటువంటి ఆ పోస్ట్‌లో నా పెళ్ళాం నిప్పురా అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చాడు. అది ఇంకా వైరల్ అయిపోయింది అతను అట్లా క్యాప్షన్ పెట్టడం వల్ల. తన వుడ్ బీ గురించి చెప్తూ ఆమె చాలా ధైర్యవంతురాలనేటువంటి అర్థం వచ్చేలాగా ఆ కామెంట్ అతను పెట్టినట్టు అనిపిస్తుంది. సో, ఇది రియల్ లైఫ్‌లో జరిగినటువంటి పెళ్లి కాదని ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగానే వీళ్ళు ఇట్లాంటి పోస్టులు పెట్టారని ఇంకొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. సో, మరికొందరు మాత్రం ఆ ఫోటోని చూస్తుంటే చాలా సహజంగా ఉన్నాయని, కాబట్టి ఇది ఖచ్చితంగా పెళ్లి ఫోటోలే అని కూడా వాదించేవాళ్ళు ఉన్నారు. అయితే అదేంటంటే హల్దీకి సంబంధించినటువంటి ఒక ఫోటో పెట్టుకున్నారు వాళ్ళు. పెళ్లి కూతురిని చేసేటప్పుడు ఫోటో, హల్దీకి ఒక ఫోటో పెట్టారు. రీసెంట్‌గా వాళ్ళిద్దరిది చాలా గ్రాండ్‌గా పెళ్లి జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ప్రముఖ సినిమా సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ రాజకీయ నాయకులు కావచ్చు, చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అందరూ చిరంజీవితో సహా అందరూ కూడా అటెండ్ అయ్యారు. తర్వాత రోజు వాళ్ళ రిసెప్షన్ జరిగింది. అది కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. దానికి కూడా అందరూ కూడా అటెండ్ అయ్యారు. సో, 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గాని, పెద్ద సినిమా వాళ్ళు గాని అటెండ్ అయినటువంటి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ బెల్లంకొండ సురేష్ యొక్క కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇతని యొక్క మ్యారేజ్ అది చాలా అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్‌గా జరిగింది హైదరాబాద్‌లో. సో, అప్పుడు అతను పెట్టినటువంటి పోస్ట్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది.